కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆ సమయంలో కలిగిన నిరాశ గురించి ఓపెన్ అయ్యాడు నవాజుద్దీన్ సిద్దికీ. దీని గురించి చాలా ఇంటర్వ్యూలలో మాట్లాడాడు. తాజాగా మరోసారి దీనిపై స్పందించాడు సిద్దికీ. బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న ఈ విలక్షణ నటుడు ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎంతటి మానసిక క్షోభ అనుభవించాడో, ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో గుర్తు చేసుకున్నాడు. నవాజుద్దీన్ సిద్దికీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన అభిమానులనే కాదు, సినీ ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ప్రభావవంతుడైన నటుడి వెనుక ఇంతటి బాధాకరమైన గతం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. నవాజుద్దీన్ సిద్దికీది ఉత్తరప్రదేశ్లోని ఒక సాధారణమైన రైతు కుటుంబం. నటుడిగా మారడానికి ముందు ఆయన ఒక కెమిస్ట్, ఒక వాచ్మెన్గా, చివరకు ఢిల్లీలో డ్రామా స్కూల్ విద్యార్థిగా అనేక కష్టాలు పడ్డాడు. ముంబైకి వచ్చాక కూడా ఆయన జీవితం ఏమంత సులభంగా సాగలేదు. చిన్న చిన్న పాత్రల కోసం ఎదురు చూస్తూ గది అద్దె కట్టడానికి, కనీసం భోజనం చేయడానికి కూడా డబ్బులు లేని దారుణమైన పరిస్థితిని అనుభవించాడు. ఏళ్ల తరబడి ఆశించిన అవకాశాలు రాకపోవడం, తరచూ అవమానాలు ఎదురవడం ఆయన్ని తీవ్ర నిరాశలోకి నెట్టాయి. ఈ ఒంటరితనం, నిస్సత్తువ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. ఆ కఠిన పరిస్థితుల్లో ముంబైలోని ఒక చిన్న అపార్ట్మెంట్ గదిలో నివసిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న ప్రజల సహకారం, కొన్ని రోజుల పాటు తన గదిని పంచుకున్న స్నేహితులు ఇచ్చిన ధైర్యం, ఆ చీకటి ఆలోచనల నుంచి బయటపడడానికి నవాజుద్దీన్కు శక్తినిచ్చాయి. నటనపై ఆయనకున్న అంతులేని ప్రేమ, పట్టుదల ఆయన్ని ముందుకు నడిపించాయి. చివరికి 2021లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సిరీస్ ఆయన కెరీర్కు ఒక టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. నవాజుద్దీన్ సిద్దికీ అనుభవం ముఖ్యంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించే అనేక మంది అప్కమింగ్ నటులకు ఒక గుణపాఠం లాంటిది. వైఫల్యాలు, నిరాశలు ఎంతటి ప్రభావవంతుల జీవితంలోనైనా ఉంటాయని, కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమ లక్ష్యం వైపు ప్రయాణాన్ని కొనసాగించాలని ఆయన జీవితం నిరూపిస్తోంది. ఈ రోజు ఆయన ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు. ఆయన ప్రయాణం కేవలం స్టార్డమ్ కోసం మాత్రమే కాదు, ప్రతికూలతలను అధిగమించి తన కలని సాకారం చేసుకునేందుకు చేసిన పోరాటంగా నిలుస్తుంది.